హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే గుర్తొచ్చేది తెలుగువారి పండుగ అని. ఉగాది అంటే అర్థం సంవత్సరం ప్రారంభమవుతుందని. అలాంటి రోజు మాకు ఎలా గడిచింది అనేది చూపించబోతున్నాను. ఉదయాన్నే లేచి స్నానం చేసి పచ్చడి సిద్ధం చేసుకుని దండం పెట్టుకున్నామండి. తర్వాత విజయదుర్గాదేవి దగ్గరికి వచ్చి నమ్ముకున్న వ్యక్తులకి ఏ రకమైన కష్టం రాకుండా కాపాడతాను. మీరు చేయవలసిందల్లా తరచూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇచ్చేదంటే ఈ వేళ చూడండి, అమ్మవారు అలా ఉంది, ఎంత కళగా ఉందో చూశారు కదా, కళకళకలాడుతూ ఉంది అమ్మవారు. చేత అమ్మవారి దర్శనం చేసుకొని మీరు వెళ్తే నమ్మకమైన నిజ భక్త బృందానికి ఈ సంవత్సరం ఈ యాక్సిడెంట్ కూడా అవ్వకుండా కాపాడతాం. మీరు చేయవలసిందల్లా తరచూ వచ్చి అమ్మవారి పూజలు చేసుకోండి. గురువుగారి మాటల్లో మీరే ఉన్నారు కదండి. నెక్స్ట్ పోలం తల్లి గుడికి వచ్చేసాం, రాయవరం. తర్వాత మనం దారుపూడి వెళ్ళబోతున్నాం. చూసారు కదండి, ఆదియోగి స్టాచ్యూ అండి. ఎప్పటి నుంచో ఆదియోగి స్టాచ్యూ చూడాలని అనుకుంటున్నాం. ఈరోజు కుదిరింది ఉగాది సందర్భంగా. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవండి. ఎక్కడో కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి స్టాచ్యూని మనం ఎలాగో చూడలేము. సో ఆదియోగి ఆ పరమశివుడే మనకు ద్వారపూడి వచ్చేసాడు. అలాంటప్పుడు మనం ఎలా మిస్ అవుతాం చెప్పండి. సో ఇదండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది.